హలో హలో ఒక మాట. నిజంగా మనం అందరం ప్రపంచం ఎండింగ్లో ఉన్నామా? అంటే ప్రపంచం ఎండ్ అవబోతుందా? ఒకవేళ ఎండ్ అవుతే ఏ విధంగా ఎండ్ అవుతుంది? ఇప్పుడు జరుగుతున్న ఈ అరాచకాలు ఒక ముగ్గురు రాక కోసం ఒక సంకేతమా? లేకపోతే ఆ ముగ్గురు ఒకరేనా? హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఈ 3 గ్రంథాల్లో ఒక భయంకరమైన ఒక వ్యక్తి గురించి చెప్పసాగాయి. అది ఏ విధంగా అంటే ప్రపంచం ఎండింగ్లో ఈ ముగ్గురు వచ్చి మాయ చేస్తారంట. అది ఏ విధంగా చేస్తారో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మొదటగా హిందూ పురాణాల గురించి వస్తే విష్ణు పురాణంలో కానీ భాగవతంలో కానీ కలిపురుషుడు అనే ఒక పర్సన్ వస్తాడు. ఆ కలిపురుషుడు ఎవరంటే దేవతలందరూ సమావేశమైనప్పుడు కలిపురుషుడిని ఆహ్వానిస్తారు. అలా ఆహ్వానించిన క్రమంలో తను నగ్నంగా వస్తూ ఒక చేతిలో తన మర్మంగాన్ని మరో చేతిలో నోటితో పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇలా దేవతలు అతన్ని ప్రశ్నిస్తాడు, నువ్వు ఇలా ఎందుకు వచ్చావు? నాది కలియుగం, కలియుగంలో హింస అసత్యం, ధర్మం దేవుడు నెగ్గరు, నా ముందు అందరూ ఓడిపోతారని దేవతలకి ఒక ఛాలెంజ్ విసురుతాడు. అంటే కలియుగం ఆ విధంగా ఉంది. అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. భయంకరమైన యుద్ధాలు, రక్తపాతాలు, ఇక పర్యావరణ మార్పులు పర్యావరణ నాశనానికి దారితీస్తున్నాయి. నిజంగా హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే మనం ప్రపంచం అంతంలో ఉన్నామా? మరికొన్ని రోజుల్లో ఈ ప్రపంచం అంతం అవబోతుందా? నిజంగా కలిపురుషుడు వస్తాడా? సరే, కాసేపు ఈ కలిపురుషుని పక్కకు పెడదాం. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా వెళ్దాం. బైబిల్లోని రెవల్యూషన్ చాప్టర్లో యాంటీక్రైస్ట్ అనే ఒక పర్సనాలిటీని రైజ్ చేస్తారు. యాంటీక్రైస్ట్ అసలు ఎవరి యాంటీక్రైస్ట్? అసలు అతను భూమి మీద ఎందుకు వస్తారు? యాంటీక్రైస్ట్ ఎవరంటే అతను ఒక లూసిఫర్ అంటే ఒక రాక్షసుడు. అతను భూమిపైన ఉన్న మానవుల దగ్గరికి వచ్చి నేనే దేవుణ్ణి, నేనే క్రీస్తుని అని తనకు తను బోధించుకొని వర్షాన్ని కురిపిస్తాడు, ఆకలి తీరుస్తాడు, భూకంపాలు రప్పిస్తాడు. అలా ఒక 3 సంవత్సరాలు అతని పేరు అతని దేవుడు అని చెప్పి ప్రజలను ఏమార్చి ప్రజల్ని తన మాయలో గుంజుకొని స్వర్గాన్ని నరకంగా చూపించి వాళ్ళందరినీ నరకం వైపు తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా తీసుకెళ్లే క్రమంలోనే క్రైస్ట్ అంటే జీసస్ వచ్చి అతన్ని సంహరిస్తాడు. సరే, ఒక హిందూ ధర్మం గురించి అయిపోయింది, క్రిస్టియన్ ధర్మం గురించి అయిపోయింది. ఇప్పుడు ఒక ముస్లిమ్స్ ఫాలో అయ్యే ఖురాన్ ప్రకారం చూసుకుంటే దజ్జర్. అసలు ఎవరి దజ్జర్ ఇంత డేంజరసా అంటే ప్రతి ముస్లిము అల్లాని ఎంత ప్రేమిస్తారో దజ్జర్ని అంతే ద్వేషిస్తారు. ఒక కన్ను గుడ్డితనంతో క్లోజ్ అయిపోద్ది, ఒక కన్నుతో మాత్రమే చూడగలడు. ప్రపంచం అంతమయ్యేటప్పుడు అతను వచ్చి తనకి తాను దేవుడిగా బోధించుకొని, ఎట్లా అంటే తనకి తాను దేవుణ్ణిగా బోధించుకొని సత్యాన్ని తీసేసి అసత్యాన్ని పెట్టి ధర్మం లేకుండా చేస్తాడు. అంటే వర్షాన్ని కురిపించడం, ఆకలి ఉన్నోళ్ళకి ఆకలి తీర్చడం, తన చేతిలో ఒక మాంత్రికులా మాయలు చేసి ప్రజలందరినీ ఒక కన్ఫ్యూజ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి ఆఖరికి దేవుని మార్గం విడిచిపెట్టి మన దైవ మార్గం విడిచిపెట్టి దైవ మార్గంలోకి తీసుకెళ్ళడమే ఈ దజ్జార్ యొక్క మూలం. అయితే ఈ మూడింటిని కంపేర్ చేసుకొని చూస్తే కొన్ని స్వభావాలు అయితే సేమ్గానే ఉన్నాయి. కలిపురుషుని చంపడానికి అయితే మహావిష్ణు కల్కి అవతారంలో వస్తారు. యాంటీక్రైస్ట్ని చంపడానికి కూడా జీసస్ తిరిగి వస్తాడు. అదే రీతిగా దజ్జర్ని చంపడానికి ఈసా ఎవరంటే మనం బైబిల్లో చెప్పుకునే జీసస్నే ఖురాన్లో వాళ్ళు ఈసా అని పిలుస్తారు. సో ఆ దజ్జర్ని చంపడానికి కూడా ఈసా వస్తాడు. సో మూడింటిని కంపేర్ చేసుకుంటే మూడింటి మూలం ఒకటే స్వభావం, ఒకటే రిజల్ట్. సో ఈ విధంగా మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కొన్ని రోజుల్లో ఆహార కొరతలు రావచ్చు, యుద్ధాలు జరగవచ్చు, రక్తపాతాలు జరగవచ్చు. ఇప్పటికే భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ అనేక విధమైన హింసలు జరుగుతున్నాయి. అది ఏ విధంగా అంటే మొగోడు తన స్వభావాన్ని మర్చిపోయి అమ్మాయిలా మారడం, అమ్మాయిలు మొగోడిలా మారడం, అదే రీతిగా చిన్న పెద్ద తేడా లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం, ఒక విష సంస్కృతిని అందరూ ఆచరిస్తున్నారు. సో అన్ని విధాలుగా చూసుకుంటే ప్రపంచం అంతంలో మనం ఉన్నామా? ఏఐలు, డీప్ ఫేక్లు, ఏఐ దేవుళ్ళు, కొత్తగా ప్రపంచం రోజు ఏదో ఒక మార్పుని తీసుకొస్తూనే ఉంది. మనం నార్మల్గా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఒక బయోమెట్రిక్ పెడతాం. అదే రీతిగా ఇది కూడా అంతే. తన చెస్ట్ పైన 666 అని 3 టాటోస్ వేయించుకోవాలి.
ఆ టాటోస్ ఉంటేనే నీకు ఒక మనిషిగా గుర్తింపు. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఆధార్ కార్డు ఎలాగో రాను రాను ఆ సంఖ్య కూడా అంతే కామన్గా అయిపోతుంది. వాళ్ళు రావడానికి ఇదంతా ఒక స్టేజా? ప్రపంచం అంతంలో మనం ఉన్నామంటే మీరు నమ్ముతారా? యుద్ధాలు, ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే అవకాశాలు చాలా ఎక్కువ. ఫుడ్ కార్సెస్, హోమోసెక్సువాలిటీ, భయంకరమైన వైరస్లు, వ్యాధులు, ఇవన్నీ వీళ్ళ రాకడకి హెచ్చరికలా, లేకపోతే మరి భూమి అంతానికి ఇవి కొత్త సూచనల? ఏదేమైనా చెప్పాలి అంటే 3 మతాలు 3 విధాలుగా అయితే మనుషులని హెచ్చరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి, నైతిక విలువల్ని, మానవ విలువల్ని మర్చిపోవద్దు, ధర్మాన్ని అసలే మర్చిపోవద్దని. సో ఇప్పటికే దజ్జాల్ వచ్చి ఉంటాడా, యాంటీక్రైస్ట్ వచ్చి ఉంటాడా, లేకపోతే కలిపురుషుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడా? సో దీని గురించి మనం మరొక వీడియోలో మాట్లాడదాం. ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.